వైరస్ మీద అమెరికా కాస్త ఆలస్యంగా అప్రమత్తమైనట్లు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కరోనా వైరస్ పై ప్రపంచ దేశాలు అప్రమత్తం చేయడంలో చైనా విఫలమైందని, దానివల్ల అందరం నష్టపోయినట్లు తెలిపారు. చైనా చేసిన తప్పు వల్ల ప్రపంచమంతా మూల్యం చెల్లించుకుంటోందని తెలిపారు. కాగా అమెరికా పైన కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో అక్కడ అనధికారికంగా లాక్డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ దెబ్బతో యూకే లాక్డౌన్ అయింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అక్కడి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితాలు ఇవ్వకపోవడంతో బ్రిటన్ను లాక్డౌన్ చేయాలని ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయించారు. ఇప్పటి వరకు 177 మంది కరోనా వైరస్ వల్ల మరణించడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటలీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. చైనా తర్వాత ఎక్కువ కరోనా కేసులు నమోదవుతూ ఉండగా మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఒక్క రోజులోనే 627 మంది మృతి చెందగా ఇప్పటి వరకు ఇటలీలో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 4000కు చేరింది. అటు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా ఇటలీలో భారీగానే పెరుగుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పటి వరకు 10,038 మందిని బలికొంది. ప్రపంచవ్యాప్తంగా 2,45,484 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 86,035 మంది హాస్పిటల్స్ లో కోలుకుంటున్నారు. చైనాలో కరోనా కేసులు తగ్గిపోగా ఇటలీలో భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇటు భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 234కు చేరింది. ఇప్పటి వరకు భారత్లో 4 ప్రాణాలు కోల్పోగా 22 మంది హాస్పిటల్స్ లో కోలుకుంటున్నారు. దేశమంతా ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ కర్ఫ్యూ వెనుక శాస్త్రీయత ఉంటుందంటున్నారు నిపుణులు. కర్ఫ్యూ ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుందని, ఇన్ని గంటలు ఇంట్లోనే ఉండటం వల్ల గాల్లోని వైరస్ ఎవరికీ సోకదన్నారు. అలాగే వైరస్ వ్యాప్తి గొలుసు తెగిపోతుందట. అంటే 3వ దశను అడ్డుకున్నట్లవుతుందని వెల్లడిస్తున్నారు. కేరళలో మరో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళలో ఇప్పటిదాకా నమోదైన కరోనా కేసుల సంఖ్య 37కు చేరుకుంది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 52, ఉత్తరప్రదేశ్ 23, తెలంగాణలో 19, ఢిల్లీలో 17, రాజస్థాన్లో 17, హర్యానాలో 17, కర్ణాటకలో 15, లడఖ్లో 10, గుజరాత్లో 5, ఆంధ్రప్రదేశ్లో 3 కేసులు నమోదయ్యాయి. తాను క్వారంటైన్లో ఉన్నందున సీబీఐ కోర్టు ఎదుట హాజరు కాలేనంటూ నిమ్మగడ్డ ప్రసాద్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో గత ఏడాది ఆగస్టు 9న నిమ్మగడ్డపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ నెల 19న భారత్కు రాగా క్వారంటైన్ సమయం ముగియగానే కోర్టు ముందు హాజరు కానున్నట్లు కోర్టుకు అభ్యర్థించారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సంఘీభావం ప్రకటించారు. ఆదివారం రోజున రాష్ట్ర ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలన్నారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రజలెవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఆదివారం రోజున ప్రజలంతా ప్రయాణాలు రద్దు చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగతా సర్వీసులన్నింటినీ నిలిపివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 27 నుండి నిర్వహించనున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ భయాందోళన నేపథ్యంలో 3 లేదా 4 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ముగిస్తారని తెలుస్తోంది. అటు ఆర్థిక సంవత్సరం తొలి 2 నెలల వ్యయాల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. కరోనా వైరస్ ఇప్పుడు సెలవులో లేదని, ఓవర్ డ్యూటీ చేస్తోంది కాబట్టి అందరం అప్రమత్తంగా ఉందామని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హితవు పలికారు. కరోనా అనుమానితులను క్వారంటైన్ లో ఉండాలని కొంతమందికి చెబుతున్నా కొంతమంది వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారి సలహాలను పాటిస్తూ కరోనాను ఓడిద్దామని అక్షయ్ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ఇప్పుడు భారత పార్లమెంట్ ను తాకిందా అనే చర్చ మొదలైంది. యూకే నుండి భారత్ కు తిరిగి వచ్చిన సింగర్ కనికా కపూర్, వసుంధర రాజే, ఎంపీ దుష్యంత్ సింగ్ తో సహా పలువురు రాజకీయ ప్రముఖులకు పార్టీ ఇచ్చింది. అయితే తాజాగా కనికాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఎంపీ దుష్యంత్ కు కరోనా సోకిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమా మెగా ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుందట. ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్లో కనిపిస్తాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ లుక్ బయటకు రాగా అది నక్సలైట్ గా చిరు లుక్ అని, మరో పాత్రలో కూడా మెగాస్టార్ మెరుస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.